తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే దాంతోపాటు సీట్స్ కూడా పెరిగాయి ఈ సంవత్సరం. ఏ సీట్స్ పెరిగాయి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ ద్వారా. చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. సో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 8500040557 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది పెయిడ్ గైడెన్స్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఆ పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు జాయిన్ కావచ్చు. కంప్లీట్గా గైడెన్స్ వాళ్ళు మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక వివరాలకు వెళ్తే అప్లికేషన్ వచ్చేసి 31 మే మార్నింగ్ 10 AM నుంచి 28 జూన్ ఈవినింగ్ 5 PM వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సీట్స్ విషయానికి వస్తే అగ్రికల్చర్లో మనకి 600 అబోవ్ సీట్స్ ఉన్నాయి. అలాగే స్పెషల్ కోటా. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ 200 సీట్స్ ఉండే. సో ఈ ఇయర్ వాటిని ఎక్స్ట్రా 165 సీట్స్ యాడ్ అయ్యాయి. సో అంటే మనకు ఆల్మోస్ట్ 100% అంటే 50 to 70% సీట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే యాడ్ అయ్యాయి. సో ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారో అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వాళ్ళందరికీ ఈ సంవత్సరం సీట్ వచ్చే పాసిబిలిటీస్ అనేది 50% పెరిగాయని చెప్పొచ్చు. సో ఎవరైతే అగ్రికల్చర్ చేయాలి 5 lakhs ఫీజు అయినా కట్టి చేస్తాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. కమ్యూనిటీ సైన్స్లో 5 సీట్స్ ఉన్నాయి స్పెషల్ కోటాకి సంబంధించి. అలాగే ఫుడ్ టెక్నాలజీలో 5 సీట్స్ ఉన్నాయి, 25 సీట్స్ రెగ్యులర్ కోటాలో. వెటరనరీ సైన్స్ విషయానికి వస్తే రెగ్యులర్ కౌన్సిలింగ్లో 168 సీట్స్ ఉన్నాయి. వెటరనరీ కౌన్సిలింగ్లో మనకి సీట్స్ ఏం పెరగలేదు వెటరనరీ సైన్స్లో. అలాగే కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్లో 25 సీట్స్. నెక్స్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ 200 సీట్స్. అలాగే 54 స్పెషల్ కోటాకి సంబంధించి సీట్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీంతో పాటు మనకి కొత్తగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫార్మర్ కోటాతో పాటు అగ్రికల్చర్ లేబర్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఉండి ఫుడ్ సెక్యూరిటీ కాదు, మనకి జాబ్ కార్డు అంటే 100 రోజుల పనికి సంబంధించి జాబ్ కార్డు కలిగి ఉంటారో వారితో పాటు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళైతే వాళ్ళకి ఈ లేబర్ కోటా అనేది అప్లికేబుల్ చేస్తూ 15% సీట్స్ అనేది అగ్రికల్చర్ విభాగంలో, 15% సీట్స్ అనేది హార్టికల్చర్ విభాగంలో ఇవ్వబోతున్నారు. సో ఇది చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. చేయాలి, ఫామ్స్ ఏంటి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. అలాగే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.